బావకి ఏదో అర్జెంట్ వర్క్ ఉందని వెళ్ళిపోయాడు. నీతో చెప్పమన్నాడు. వెళ్ళిపోయాడా? వెళ్ళిపోమన్నావా? ఎవరింటి దగ్గర వాళ్ళు ఉంటే మంచిదని నేనే వెళ్ళిపోమన్నాను. మనిషిని కాదమ్మా, మనసుని చూడగలగాలి. అప్పుడే నిజమైన వ్యక్తిని చూడగలుగుతావు. అంటే బావ ఇప్పుడు తప్పు చేయలేదంటావా? చిన్నప్పుడు నీ ముఖ్యదమ్మా అని నిన్ను అడిగితే చుట్టూ తిప్పి చూపించేదానివి. అలాగే ఇప్పుడు వాడు కూడా స్ట్రైట్గా వచ్చి ఒక మాట అడిగితే ఈ పాటికి నువ్వు వాళ్ళ ఇంట్లో ఉండేదానివమ్మా. అంటే బావతో నా పెళ్లి నీకు ఇష్టమేనా? అంటే నీకు ఇష్టం లేదా? అమ్మ బావకా నేను ఇస్తా. అమ్మా బావని కూడా తోటకి తీసుకెళ్తాను. ఇంట్లో ఒక్కడే ఉండి ఏం చేస్తాడు? సరే, ఆ వాటర్ బాటిల్ ఫిల్ చేసి తీసుకురాపో. మీరిప్పుడు అనుకున్నారమ్మా, కానీ మేము ఎప్పుడో అనుకున్నాం. కానీ మీరు చదువుకునే పిల్లలని చెప్పి ఎప్పుడూ డిస్టర్బ్ చేయలేదమ్మా. మహా అంటే నొప్పి 10 రోజులు 15 రోజులు, కానీ కోపానికి పోతే నువ్వు జీవితకాలం బాధపడాలమ్మా.